ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ప్రెగ్నెన్సీలు రావట్లేదు, అండాలు డోనార్ వెళ్ళాం, వీరికణాలు డోనార్ వెళ్ళాం, ఐవీఎఫ్లు పేలేని అయినా కూడా రాలేదు అంటే సరుగేట్కి వెళ్ళమంటారు. గర్భసంచి బాగాలేదమ్మా, వేరే గర్భసంచిని అద్దెకి తీసుకుందాం రా అంటారు. క్యాచ్ చేయట్లేదు గర్భసంచి, కాబట్టి వేరే గర్భసంచి అద్దెకి తీసుకుందాం. అండం మార్చేశారు, వీరికణం మార్చారు, అయినా రావట్లేదంటే గర్భసంచి లోపం అంటారు. కానీ విషయం ఏంటి, గర్భసంచిలోకి వెళ్ళిన వీరికణంలో పురుగు ఉంది. ఇప్పుడు ఈ పురుగు నుంచి ఈ విత్తనం వెళ్ళి ఆ భూమిలో పడిన ఆ భూమి కూడా నాశనం. భూమి మార్చిన ఉపయోగం ఏముంది? లేదా ఈ అండంలో పురుగు ఉంది, ఈ అండాన్ని తీసుకెళ్లి ఆ భూమిలో పెట్టినా అదేనా నాశనం. ఇప్పుడు భర్త వీరికణం భార్య అండాన్ని తీసుకెళ్లి దాంట్లో పెట్టినా నాశనమే. కాబట్టి యూజ్ ఉండదమ్మా. మీరు ఎప్పుడైనా సరే మీ ఒంట్లో క్రిమిని తొలగించుకుంటే ఆ క్రిమి పోతే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప, నిలబడతా తప్ప, క్రిమిని తొలగించుకోకుండా మసిపూసి మారేడుకాయ చేస్తానంటే ఫలితాలు ఉండవు. అందుకనే మీ ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు అదే మనం క్రిముల్ని మనం గుర్తిస్తున్నాం. మన దగ్గర క్రిములు ఎప్పుడైతే టెస్టులు చేసి భర్తకి భార్యకి ఇద్దరికి మందులు పెట్టి ఆ క్రిముల బురదను కడిగే గానీ టక్కన ప్రెగ్నెన్సీలు వస్తాయి. మన దగ్గర చూడండి 3 IVFలు పోయి, 2 IVFలు పోయి, 6 IVFలు పోయి, చివరికి టీకాలతోనూ 1 నెల 2 నెలలు బిల్లలతోనూ వచ్చేస్తున్నాయి ప్రెగ్నెన్సీ. కారణం వాళ్ళు ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది క్రిమి. కానీ ఈ విషయాన్ని చూడకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే, అటు వీరికణం డ్యామేజ్ అయింది కాబట్టి వీరికణం బాగోలేదు, అటు అండం డ్యామేజ్ అయింది కాబట్టి అండం బాగోలేదు అనడం IVF అనేది. కానీ వీరికణాన్ని ఎవరు నాశనం చేశారు? క్రిములు. అండాన్ని ఎవరు డ్యామేజ్ చేస్తారు? క్రిములు. అవి చూసి అది తొలగిస్తే ఎన్నాళ్ళు ఉన్న వీరికణం నాశనం చేసి ఉంటాయి. కానీ రేపు పుట్టబోయే వీరికణం నాశనం చేయడానికి క్రిములు లేవు. చక్కగా వీరికణం బాగుపడిద్ది. ఆ వీరికణంతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు.